సుధా, నువ్వు పైకెళ్ళి పడుకో. ఏ నేను ఇక్కడ పడుకుంటే ఏమైంది? ఇలా చూడు, ఇలా నట్టింట్లో పడుకోవడం మంచిది కాదు. ఎందుకు ఊరిని చూసి భయపెడుతున్నావు? ఆ చిన్ని కృష్ణయ్య గారు ఇప్పుడు వస్తారు. ఆయన చేతులు కాళ్ళు పట్టుకొనైనా సరే రాత్రికి భోజనానికి రెడీ చేస్తాను. మీ నాన్న అంతఃపురానికి కాపలాగా ఉండడం సరిపోతుంది. ఈ ఇంట్లో బొయ్యలుగాలంటే నేనేగా కష్టపడాలి. అదంతా నీకొద్దు గాని వెళ్ళి పడుకోమ్మా. పాపా, అంతఃపురంలో ఉండే ఆ అమ్మాయివే కదమ్మా నువ్వు? అవునండి. ఇప్పుడు బయటకు కూడా వస్తున్నావా? ఆ గుడి ప్రాంతంలో ఆనంద్ చనిపోయాడనే మాట విని చాలా సంతోషించాను. మీ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా నారాయణ నారాయణ అని కలవరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిటీ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. మంచి మాట. చెడు రోజులన్నీ పోయాయి కదా. నేను తర్వాత కలుస్తానమ్మా.